వెల్కమ్. నిన్నటి మ్యాచ్ సమిష్టిగా అది బౌలర్ల విజయం, బ్యాటర్ది చాలా చిన్న ప్రయత్నం మాత్రమే. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ఆ తర్వాత అభిషేక్ శర్మ ఒక్కడు మాత్రమే 30 అబోవ్, తక్కువ బాస్లోనే 3 సిక్సెస్ అంతే. చెప్పుకోవడానికి అదే మిగిలింది. శివన్ దుబే చివరిలో ఒక 6-4 అంతే. ఆ తర్వాత ఇది బౌలర్లది పూర్తిగా బౌలర్లు డామినేట్ చేసిన ఈ మ్యాచ్ లోపల ఈ పూర్తిగా దీని ఫలితాన్ని బౌలర్లకే అంకితం ఇవ్వాలి. ముఖ్యంగా హర్షదీప్ సింగ్, అలాగే ప్రతి ఒక్కరు కూడా వికెట్ తీశారు. హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ తలా 2 వికెట్లు తీశారు. అలాగే వరుణ్ చక్రవర్తి కూడా 2 వికెట్లు తీశారు. అలాగే శివన్ దుబే, అలాగే హార్దిక్ పాండ్యా తలా 1 వికెట్ తీశారు. అందరూ కూడా చక్కగానే బౌలింగ్ చేశారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. చివరి మ్యాచ్లో ఘోరంగా దెబ్బతిన్న హర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్లో తిరిగి గాడిన పడ్డాడు. అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వైల్డ్, నోవులు అన్నీ కూడా కంట్రోల్ చేస్తూ చాలా చక్కని బాల్స్ బౌలింగ్ చేశాడు. బ్యాటర్స్కి హర్షదీప్ సింగ్ ప్రశ్నలకు సమాధానమే లేదు. మరొకసారి గిల్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఫెయిల్. గిల్ 28 బాల్స్లో 28 రన్స్ చేస్తే 11 బాల్స్లో 12 రన్స్ చేసి సూర్యకుమార్ యాదవ్ తడబడుతూ ఆడారు. నిలబడడానికి భయపడ్డారు. ముఖ్యంగా శుభ్మన్ గిల్ ఆడిన తీరు అతని ఆత్మవిశ్వాసాన్ని తెలియబరుస్తుంది. ఇలా ఆడితే అతని టెస్ట్ వన్డేలో కూడా అతని స్థానం గల్లంతయ్యే అవకాశం ఉంది. ఇదంతా కూడా దీనికి కారణం ఎవరో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా చివరి 2 మ్యాచ్లకైనా సంజు శాంసన్ తీసుకోవాలి జట్లో. ఆ తర్వాత మనకు తిలక్ వర్మన్ కూడా ఎవరు చెప్పారో తెలియదు కానీ అతను కూడా మెల్లగా ఆడడం మొదలుపెట్టాడు. అతను తన గేమ్ని ఎంత వేగంగా ఆడతాడో, ఎంత రెగ్యులర్గా తను ఇలాంటి గేమ్ ఆడతాడో అలాంటి గేమే ఆడాలి. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా కూడా మెల్లగా ఆడితే ఎక్కువసేపు క్రీజ్లో ఉండి రన్స్ సాధించలేడు. అతనికి మొదటి బాల్ నుంచే బాదడమే అతని స్టైల్. అలాగే అతను దాంట్లోనే సక్సెస్ అయినాడు. అతను తక్కువ రన్స్ కొట్టినా కానీ అతని ప్రతి రన్ కానీ అలాగే ప్రతి వికెట్ కూడా చాలా ఇంపార్టెంట్. అతను 1000 పరుగులు అలాగే 100 వికెట్లు తీసిన క్లబ్లో చేరాడు. అలా చాలా చాలా పెద్ద విషయం ఇది. 100 వికెట్స్ తీయడం. 3వ బౌలర్ ఇండియా నుంచి. మొదటి బౌలర్ హర్షదీప్ సింగ్ అయితే, 2వ బౌలర్ బుమ్రా, 3వ బౌలర్ హార్దిక్ పాండ్యా. సో కంగ్రాచులేషన్స్ హార్దిక్ పాండ్యా. అలాగే ఈ గెలుపు లోపల అంత మజా లేదు, ఎందుకంటే 117కే వాళ్ళని ఆల్అౌట్ చేశారు. కానీ ముఖ్యంగా అభిషేక్ శర్మ కూడా చిన్న ఇన్నింగ్స్ అంటే 30-40స్లోనే అవుట్ అవుతున్నాడు. దాన్ని కూడా గమనించాలి. సో డీకాక్ లాగా చివరి వరకు ఆడుతూ కనీసం 80-90 రన్స్ అక్కడ మంచి ఆరంభాన్ని పెద్ద పరుగులు చేస్తే అతని ఇన్నింగ్స్ ఒక వాల్యూ ఉంటుందని చెప్తున్నాను.